ఏఓబీ ఎన్కౌంటర్ నిజ నిర్ధారణ కోసం ఘటనా స్థలికి వెళ్లనున్నట్లు తెలిపారు. ఓయూ జేఏసీ ఫర్ సోషల్ జస్టిస్ నేతలు దేశంలోని యూనివర్సిటీ విద్యార్థులంతా కమిటీగా ఏర్పడి ఎన్కౌంటర్ ఘటనా స్థలికి వెళ్తామన్నారు. ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం ఎన్కౌంటర్పై అధికారిక ప్రకటన ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. అలాగే 25 మంది విద్యార్థుల బృందం ఈ నెల 6న ఘటనా స్థలికి వెళ్తున్నట్లు చెప్పారు. పోలీసులు తమకు సహకరించాలని కోరారు. ఒకటి మావోయిస్టులనే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు, అంతేకాకుండా పోలీసులు చనిపోయిన తీరుపైన కూడా వివిధ కథనాలు వినిపిస్తున్న సందర్భం లోపల ప్రభుత్వాలు ఎటువంటి ఒక వాస్తవ ఏంటి అనేటువంటి చెప్పలేని సందర్భం లోపల ఈ దేశంలోని ప్రజాస్వామికవాదులుగా, అంతేకాకుండా బాధ్యతాయుతమైన విద్యార్థులుగా, ముఖ్యంగా పరిశోధన విద్యార్థులుగా ఈ దేశంలోని అన్ని యూనివర్సిటీలకు సంబంధించి ఉస్మానియా, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ, మహారాష్ట్రలో ఉన్నటువంటి టిస్ ముంబై, జాదవ్పూర్ యూనివర్సిటీ, అక్కడ ఉన్నటువంటి వివిధ మెడికల్ కాలేజీలు, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ మరియు ఐఐటి మెద్రాస్ నుంచి కూడా ప్రతినిధులు వస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఒక ఆల్ ఇండియా విద్యార్థులుగా మొత్తంగా కూడా ఒక దీనిపైన అటువంటి నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి ఈ నెల 6 తారీఖున అక్కడికి పోవాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది.